హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, మానిటైజేషన్ అయిన వాళ్ళకు గుడ్ న్యూస్ అనమాట. ఆ గుడ్ న్యూస్ కూడా ఎవరైతే క్రోమ్ బ్రౌజర్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారో వాళ్ళకే ఈ గుడ్ న్యూస్. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మానిటైజేషన్ సెక్షన్ ఆన్ చేసుకుంటారు కదా, యాడ్స్ అనేది ఆన్ చేసుకుంటారు కదా. దాని తర్వాత వచ్చేసి యాడ్ సూటబిలిటీ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. యాడ్ సూటబిలిటీలో యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ మేము టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటిస్తూ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. నన్ ఆఫ్ ది అబో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. రేటింగ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే యాడ్ సూటబిలిటీలో రేటింగ్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఈ గుడ్ న్యూస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ వీడియోస్ అప్లోడ్ చేసిన 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ $1 వచ్చింది అనుకోండి. ఫస్ట్ వచ్చేసి మిషన్ యూట్యూబ్ ఆల్గారిథం అనేది రీచ్ చేసి $1 అయితే ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత మీకు యాడ్స్ అనేది తక్కువగా అయితే పడతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1000 వ్యూస్కి ఒక 100 యాడ్స్ డిస్ప్లే అయ్యే చోట 10-20 యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి అనమాట. దగ్గర 90% రెవెన్యూ అయితే డౌన్ అవుతుంది అనమాట. మీరు వీడియో రివ్యూకి పంపించినప్పుడు హ్యూమన్ అయితే రివ్యూ చేస్తారనమాట. మీకు ఒకవేళ ఆ వీడియోస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ టైం స్టాంప్ అనేది ఇస్తారనమాట. మీ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. టైం స్లాంప్తో సహా వైలెన్స్ ఉందా, లేకపోతే చైల్డ్ అబ్యూస్ ఉందా, లేకపోతే కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు $1 ఎందుకు వచ్చినది అనేది దాంట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. మీరు ఏం మిస్టేక్ చేసినారో మీరు తెలుసుకుంటారనమాట. మీరు తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో అనేది అలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారనమాట. మీరు ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఎడిట్ చేసుకొని మళ్ళీ రివ్యూకి పంపించినా కూడా అది వన్స్ $1 వచ్చిందంటే కంటిన్యూగా $1 ఉంటుంది. ఫర్దర్గా మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వీడియోస్లో కానీ తమ్నెయిల్లో కానీ టైటిల్లో కానీ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. వీడియోస్లో మెన్షన్ చేసింటే టైం స్లాప్ చూపిస్తారు. అలాగే తమ్నెయిల్లో మిస్టేక్ చేసింటే తమ్నెయిల్లో కొంచెం ఉంటుంది కదా, 18+ కంటెంట్ మీరు పెట్టినట్లయితే, ఇమేజెస్ పెట్టినట్లయితే దాన్ని కూడా మీరు తమ్నెయిల్లో మిస్టేక్ చేసినారని డీటెయిల్గా చెప్తారు. ఎవరికైతే మానిటైజేషన్ అయిందో వాళ్ళు ఫర్దర్గా అయితే క్రోమ్ బ్రౌజర్లో అయితే వీడియోస్ అప్లోడ్ చేయండి. మీరు వీడియోస్ క్రోమ్ బ్రౌజర్లో అప్లోడ్ చేయడం వల్ల మీకు అడిషనల్ బెనిఫిట్ అయితే వస్తాయన్నమాట. మీకు $1 వచ్చింది అనుకోండి, మీకు ఇలా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది క్రోమ్ బ్రౌజర్లో అప్లోడ్ చేసే వాళ్ళకి యాడ్ సూటబిలిటీలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు. కాబట్టి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది యూట్యూబ్ వాళ్ళు హ్యూమన్ రివ్యూ చేసి మీకు డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. అలాగే మానిటైజేషన్ అయిన వాళ్ళు క్రోమ్ బ్రౌజర్లో కాకుండా యూట్యూబ్ స్టూడియో యాప్లో కావచ్చు, యూట్యూబ్లో కనుక మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉండదన్నమాట. మీకు $1 ఎందుకు వచ్చిందో తెలియదు. అలాగే ఫర్దర్గా మీరు మిస్టేక్ చేస్తుంటారు, మీ రెవెన్యూ అనేది డౌన్ అవుతూ ఉంటుందన్నమాట. ఎవరికైతే మానిటైజేషన్ అయిందో వాళ్ళకు గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే $1 ఎందుకు వస్తుందో, 2020లో నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను, నా మెయిన్ ఛానల్. దాంట్లో నాకు కొన్ని వీడియోస్కి అయితే $1 వచ్చింది. నేను రివ్యూకి పంపించినప్పుడు కూడా దానికి ఎటువంటి రిపోర్ట్ అయితే వచ్చేది కాదనమాట. ఇప్పుడు ఫర్దర్గా మీకు రిపోర్ట్లో ఏం మిస్టేక్ చేస్తున్నారో టైం స్టాంప్తో సహా తమ్నెయిల్లో కానీ టైటిల్లో కానీ మిస్టేక్ చేసినారా, వీడియోస్లో మిస్టేక్ చేసినారా, డీటెయిల్గా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. దీని ద్వారా మీరు ఫర్దర్గా అటువంటి మిస్టేక్స్ అయితే యూట్యూబ్లో చేయకుండా మీ రెవెన్యూ అనేది పెంచుకోవడానికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.